వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి గోనెగండ్లలో సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని ఆర్టీఓ మరియు గోనెగండ్ల సిఐ గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంకు నుంచి వ్యూవర్స్ కాలనీ వరకు ర్యాలీగా డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యూవర్స్ కాలనీలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, మమ్మల్ని కూడా డ్రైవర్లుగా గుర్తిస్తే చాలా బాగుంటుందని, ఎందుకంటే రైతు పండించిన పంట కానీ ఒక వస్తువు తయారు చేసిన వ్యక్తి కానీ ఏదైనా మేము వాహనాలు నడిపి వ్యక్తుల దగ్గరకు గుమ్మం దగ్గరకు చేర్చేది ఒక డ్రైవర్స్ మాత్రమేనని, మమ్మల్ని కూడా తప్పకుండా డ్రైవర్స్గా గుర్తింపు తేవాలని, మాకు కూడా హెల్త్ కార్డులు, ఆరోగ్యం, హాస్పిటళ్ళలో ఉచిత వైద్యం, మాకు కూడా పలు కాలనీలు నిర్మించాలని ఈ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నామని, అలాగే వయసు అయిపోయిన వారికి 10,000 పెన్షన్ ప్రకారం ఇవ్వాలని, ఇలాంటివి కొన్ని డిమాండ్స్ మేము గవర్నమెంట్కు ముందుకు తెస్తున్నామని, కాబట్టి మా బాధను అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అనంతరం సిఐ గంగాధర్ మాట్లాడుతూ, ముఖ్యంగా మీరు కాకి మేము కాకి కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఆటో వాళ్ళు కానీ ఇతరులు కానీ కాకి దుస్తులు ధరించడానికి ఎందుకనో ముందుకు రావడం లేదు. కాకి అనేది ఎంతో గౌరవమైన డ్రెస్సు, దానికి విలువ ఇచ్చి మీరు కూడా వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలని, అందుకోసమే మేము కూడా పోలీసు వారు తప్పకుండా మీ డ్రైవర్స్కి సహకరిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సమస్యలు వాళ్ళకి తెలపరచండి. అలాగే మేము 18 డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టాం. వాళ్ళకి ఎంత 156 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి డ్రైవర్గా ఒక వినతి పత్రాలు ఇచ్చాము. ఆ ఎమ్మెల్యేలతో చెప్పింది ఏంటి, మేము ఇలా అధికారంలో వస్తే మీరు ఏమడిగితే ఇస్తామన్నారు. ఇంతవరకు మాకు ఏం చేయలేదు సార్. మరి మీరు మీ పత్రిక ద్వారా, మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగండి, మా వృత్తి మీ వృత్తితో అడగండి. ఏమైతే మీరు ఇచ్చిన మాటని వాళ్ళని అడగండి సార్. ఎందుకంటే మా డ్రైవర్లందరూ కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. మేమైతే 15,000 అడగలేదు. మేము అడిగితేనే మాకంటూ ఒక డ్రైవర్ బోర్డు ఏర్పాటు చేసి ఇవ్వండి, ఊరికి సిటీకి దగ్గర ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేసేయండి, ప్రమాదవశాత్తు చనిపోతగిన డ్రైవర్కి వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వండి, అలాగే కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం కల్పించండి. ఈఎస్ఐ, పిఎఫ్ ఎలాగైతే గవర్నమెంట్ ఎంప్లాయీకి హెల్త్ కార్డులు ఉన్నాయో అలాగే మాకు ప్రత్యేక హెల్త్ కార్డు చెప్పండి. ప్రతి ఒక్క కార్పొరేట్ ఆసుపత్రిలో మాకు వైద్యం అందేలాగా చూడండి. మరి ఇన్నేళ్ళు ఎన్నో సేవలు అందించిన డ్రైవర్కి నెలకి 10,000 రూపాయల దాకా పింఛను మంజూరు చేయండి. ఈ ఓలో ఊబర్స్ వచ్చి మాకు చాలా అన్యాయం చేస్తున్నాయి. ఆ ఓలో ఊబర్స్ ని హటావో, గవర్నమెంట్ యాప్ లావాలని, అంటే ఈ ఓలో ఊబర్ యాప్ ని రద్దు చేయాలి, గవర్నమెంట్ డ్రైవర్ యాప్ విధానం తీసుకురావాలి. కార్యక్రమంలో అధ్యక్షత వహించిన అనుభవ భాష తదితరులకు, అలాగే అనుకున్న విలేకరులు, అలాగే ఎవరంటే నడిపేవాళ్ళు నడపడం అంటే దాంట్లోనే మీరు మంచిగా సేఫ్టీ అన్నారు. చాలా సంతోషం. మంచి డ్రైవర్ కావాలంటారు. సేఫ్టీ డ్రైవర్ అనే యాక్చువల్గా లాజికల్ గా సేఫ్టీ డ్రైవర్ అనేది ఇంగ్లీష్ లో ఉన్నా మనం మంచి డ్రైవర్ ఉన్నాడా అని అడుగుతాం. సో ఆ మంచి డ్రైవర్లు ఇంతమంది ఉన్నారు. అందులో సభ్యులుగా మీరంతా ఉండి ఏ ప్రమాదాలు జరగకుండా ఎన్నో కుటుంబాలను మీరు నడిపిస్తున్నారంటే మీకు ప్రత్యేకంగా నా తరఫు నుంచి ధన్యవాదాలు. సరే, మీరు వృత్తిపరంగా డ్రైవర్స్, ఇంట్లో కొంతమంది ఓన్ డ్రైవర్స్ ఉంటారు, పనిచేసే డ్రైవర్స్ ఉంటారు. సో మీరు మీ యొక్క వృత్తిని ఖచ్చితంగా అవలంబించుకొని డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న మీరు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ యొక్క కుటుంబ సభ్యులకు సేఫ్టీగా ఉండాలని
కుటుంబ సభ్యులతో సేఫ్టీగా గమనం చేయాలని ఈ కార్యక్రమంలో మీకు అన్ని చెప్పేదవే బాగుండాలి. మమ్మల్ని కోరుతున్నవి ఏమంటే కొత్తగా సార్ మా డ్రైవర్స్ సభ్యులతో ప్రవర్తించండి, లేకపోతే వాళ్ళకి కేసులు ఉన్నాయని, లేకపోతే కొంతమందికి ఎక్కువగా మంచిగా బిహేవ్ చేయడని ఇట్లాంటిది. డ్రైవర్ అంటే తక్కువే కాదు. మేము ఒక అమ్మన్నట్లు మేము యూనిఫామ్ మీరు యూనిఫామ్, కానీ మీరు యూనిఫామ్ వేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? అది కారణం ఏమో ప్రత్యేకంగా గుర్తిస్తారనో లేదా గుర్తింపు లేదో మీకు కావాలి. సో ఎంత మీ మీద కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయనేది ప్రైమరీగా అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మీ యొక్క సేఫ్టీ ఎలా ఉంటుందనేది మీకు చాలా వరకు దీంట్లో రాశారు. మీ యొక్క డెవలప్మెంట్ అసోసియేషన్ లో మాకు కావాల్సిన గవర్నమెంట్ నుంచి అడుగుతున్న ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది సార్, మా అసోసియేషన్ బాగుంటుంది, తర్వాత మా యొక్క జీవితాలు బాగుపడుతుంది అనే ఆలోచన. ఖచ్చితంగా ఇవన్నీ సాధించుకోవడానికి మీరు అంతా కృషి చేసి సాధించుకుంటే సంతోషం. सीनियर ड्राइवर शेषावली, सीनियर ड्राइवर संगना, सीनियर ड्राइवर काजा वाइस प्रेसिडेंट, सीनियर ड्राइवर वली जॉइंट सेक्रेटरी, शिक्षावली सीनियर ड्राइवर, सीनियर ड्राइवर शेखर, అందం తెచ్చేది. మరి చూడండి ఎంత సేవలు అందించేటారు ప్రజలని. మళ్ళీ అటువంటి మన డ్రైవర్ని సన్మానించుకోవడం అంటే చాలా గర్వకారణం మనందరూ కూడా.